గత వారం టీడీపీలో చేరిన నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ నాయకుడు మెట్టుకూరు చిరంజీవి రెడ్డి తాజాగా తన అనుచర వర్గంతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం జరిగిన సుమారు 1000 మందికి పైగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. అంతేకాదు ఉదయగిరి నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. దీంతో ఉదయగిరి టీడీపీ ప్రచారానికి కొత్త ఊపు వచ్చినట్టయింది. గత వారం టీడీపీలో చేరిన నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ నాయకుడు మెట్టుకూరు చిరంజీవిరెడ్డి తాజాగా తన అనుచర వర్గంతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం జరిగిన సుమారు 1000 మందికి పైగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. అంతేకాదు ఉదయగిరి నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. దీంతో ఉదయగిరి టీడీపీ ప్రచారానికి కొత్త ఊపు వచ్చినట్టయింది. నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ సమక్షంలో కలిగిరి ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు, ముఖ్య నాయకులు సుమారు 1000 మందికి పైగా తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కంభం విజయరామిరెడ్డిలు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్య నేతలు మాట్లాడుతూ పాత, కొత్త కలయికతో కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశాన్ని గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కాకల సురేష్లు మాట్లాడుతూ ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చామని, ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. మరోవైపు ఉదయగిరి మండలం తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో మండల కన్వీనర్ సిహెచ్ బయ్యన్న ఆధ్వర్యంలో గంగులవారి చెరువుపల్లి గ్రామానికి చెందిన పలువురు సీనియర్ నాయకులు, గంగులవారి చెరువుపల్లి గ్రామానికి చెందిన 150 కుటుంబాలు టీడీపీలో చేరారు. అలాగే నేలటూరు, పెండ్యాల లక్ష్మీనారాయణ అనుచరులైన 50 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరినీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే వింజమూరు మండల వైసీపీ మాజీ కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ జూపల్లి రాజారావు తమ అనుచర వర్గం 1000 మందితో నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారందరికీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కాకల సురేష్, కంభం విజయరామిరెడ్డిలు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి, కాకర్ల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశాన్ని గెలిపించాలన్నారు. అలాగే ఉదయగిరి పట్టణంలో ముస్లిం మైనారిటీ సోదరీమణుల ఆత్మీయ సమావేశం జరిగింది. మాజీ సర్పంచ్ రియాజ్ ఆధ్వర్యంలో మండల కన్వీనర్ బయ్యన్న అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అంతకు మునుపు మాజీ మంత్రి వనబాక లక్ష్మి మాట్లాడుతూ 16,000 లోటు బడ్జెట్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు రాత్రింబవళ్లు పనిచేసిన నాయకుడు చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో సంపద సృష్టించాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, యువతకు ఉద్యోగాలు కావాలన్నా, పేద, బడుగు, బలహీన వర్గాలు ఆర్థికంగా ఎదగాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కాకర్ల సురేష్లు మాట్లాడుతూ ఉదయగిరి ప్రాంతాన్ని అగ్రగామిగా నిలవటంతో పాటు ఉదయగిరిని పర్యాటక కేంద్రంగా మారుస్తామని, మంచినీటి సమస్యలు తీరుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాలను ప్రగతిపథంలో నడిపిస్తామని అన్నారు. సోమవారం టీడీపీ మండల నాయకత్వంలో సీతారామపురం మండలం కేంద్రంలో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జలదంకి మండలం గోపన్నపాలెం గ్రామంలో పంకు మాల్యాద్రి, తమ్మినేని మల్లికార్జున, సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రచారం నిర్వహించింది. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేసి బాబు సూపర్ 6 పథకాల గురించి వివరించారు.